హత్య కేసులో వైసీపీ నాయకులు ఎందుకంత ఉత్సాహం చూపుతున్నారని మంత్రి పార్థసారథి ప్రశ్నించారు. పరకామణి చోరీ కేసులో నిజాలు బయటకొస్తాయనే భయంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సతీష్ కుమార్ నిజాలు బయటపెడతారనే భయంతోనే అతను చంపేసి ఉంటారనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు కూడా గుండెపోటు అంటూ ప్రచారం చేశారన్నారు. సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందితే ఇప్పుడు కూడా అదే విధంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారి కుటుంబం తిరుపతి తిరుమల దేవస్థానం టీటీడీని భ్రష్టు పట్టిస్తే గత ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఏదైతే వాళ్ళ మోడస్ ఆపరేండి ఉందో, ఏ విధంగా అయితే వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత అది గుండెపోటు అని ప్రచారం చేశారో, అదే విధానాన్ని అదే విధమైన ప్రచారాన్ని మళ్ళీ సతీష్ కుమార్ గారి దాంట్లో చేస్తున్నట్లు ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పేసి, అది వాస్తవం కూడా అని చెప్పేసి మనం చేస్తాను. నేను వారి కుటుంబ సభ్యులు కూడా హత్య కాబడ్డాడు మా సోదరుడు అని చెప్పేసి ఆయన సొంత సోదరుడు స్టేట్మెంట్ ఇస్తాడు. కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం పోలీస్ కంటే ముందు పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా ముందే వీళ్ళకి తెలిసిపోతుంది ఆత్మహత్య అని చెప్పేసి. అంటే ఆయనతో పాటు మీ మనుషుల్ని ఎవరన్నా ప్రయాణం చేసేటట్లు మీరు ఏమన్నా ఏర్పాటు చేశారా? లేకపోతే ఆ ఘటనా స్థలాన్ని మీరు ఏమన్నా వెళ్ళి పరిశీలించి ఆ పరిశీలన ఆధారంగా మీరేమన్నా ఆత్మహత్య అనే నిర్ణయానికి మీరు వచ్చారా? అసలు సతీష్ కుమార్ గారి హత్య కానీ ఆ మరణానికి వైసీపీ నాయకులకి సంబంధం ఏమిటి? మీరు ఎందుకు అంత ఉత్సాహాన్ని చూపించి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈరోజు స్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను తిరుపతి తిరుమల దేవస్థానం టీటీడీని భ్రష్టు పట్టిస్తే గత ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఏదైతే వాళ్ళ మోడస్ ఆపరేండి ఉందో, ఏ విధంగా అయితే వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత అది గుండెపోటు అని ప్రచారం